ధర్మవరంలో హై టెన్షన్ తెలిసిందే కదా. ఈరోజు జరిగింది కేతిరెడ్డి గారి మీద దాడి. ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అనమాట. ఏంది ఎక్కడికి పోతుంది రాష్ట్రం? కేతిరెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరో సబ్ జైల్లో ఉంటే వాళ్ళని కలవడానికని వెళ్ళారు ఈరోజు. అక్కడికి వెళ్ళడమే ఆలస్యం అనమాట. టీడీపీ అనుచరులు ఉంటారు కదా, కార్యకర్తలు ఒక్కసారిగా పైన పడిపోయి చేశారు. విజువల్స్లో కూడా సేమ్ అదే చూపిస్తుంది మనకైతే. ఆయన ఏమన్నా ఆయన పార్టీకి ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, పోతా ఉన్నాడు. ఆయన మీద కూడా దాడికి ప్రయత్నించినారు. ఎక్కడే పోతుంది రాష్ట్రం? దీని వైసీపీ నాయకుల మీద దాడులు. ఆయన ఏం నార్మల్ ఏం కాదు కదా. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కేటర్లో ఉన్న వ్యక్తి, అతని మీదే కూడా దాడులు పాల్పడింది. దీని మీద అక్కడ ఉన్న ఎవరు అసలు రియాక్ట్ కూడా అవ్వలేకపోయారు. విజువల్స్లో ఉన్నాయి. ఆయన అక్కడ ఉన్నారబ్బా, వాళ్ళ వైసీపీ వాళ్ళ రిమాండ్లో ఉన్నారు, వాళ్ళు కలవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడమే ఆలస్యం, దాడి మొదలుపెట్టారు. ఆయన ఇంకా బయటకు రాలేదు. వచ్చిన తర్వాత మాస్ వార్నింగ్ గ్యారెంటీగానే ఇస్తున్నారు ఆల్రెడీ. మేమైతే చూసిన దగ్గర కేతిరెడ్డి గారి గురించి లేదండి. ఇట్లా దాడులు చేస్తూ పోతే ఎక్కడికి పోతుంది మన సొసైటీ? ఆడిగిపోతుంది, ఎంతవరకు వెళ్తుంది? మెయిన్ ఎమ్మెల్యే నాయకులు వాళ్ళ మీదే దాడులు జరుగుతుంది. సామాన్య ప్రజల మీద దాడులు జరగకుండా ఉంటాయని గ్యారంటీ ఏమన్నా చెప్పండి. ఇప్పటికైనా దీన్ని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వీటిని ఇప్పటికైనా ఆపేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.